హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫిట్నెస్ అండ్ మోటివేషన్. సిటప్ చేస్తున్నాడు వీడేందుకు వచ్చి రాగానే అనుకుంటున్నారా? మనం లెగ్ వర్కౌట్కి వామప్లో ఇలా సిటప్స్ని కొంచెం వైడ్ చేసుకుంటూ చేస్తామన్నమాట. ఫస్ట్ ఫ్రీ చేసుకున్న తర్వాత లెగ్స్ని ఇలా చేయాలి. ఇది వామప్ కిందికి కంపల్సరీ వామప్ చేయండి. చేస్తేనే ఇంజూరీ నుంచి మీరు తప్పుకోగలరు అనమాట. నేను ఫస్ట్ సెట్టే 220 kg వేసుకొని చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ సెట్లు అన్నీ ఎనర్జీ డ్రాప్ అవుతుంది నాకు ఈ ఒక్క వర్కౌట్లో. ఫస్ట్ సెట్లే నేను ఇట్లా హెవీ వెయిట్ వేసుకొని కొట్టేసిన తర్వాత వెయిట్ తగ్గించుకుంటూ చేస్తానన్నమాట. మీరు కూడా ఈ ఒక్క వర్కౌట్ మాత్రం మీరు నా మాదిరి చేయకండి. నేను ఎందుకంటే 1.5 years నుంచి చేసిన కదా అలవాటు అయిపోయి నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీరు మాత్రం మీ కెపాసిటీకి తగినట్టు ఈగో లిఫ్టింగ్ చేయకోకుండా ఒక 30 kg 40 kg వేసుకుంటా ఫస్ట్ సెట్ని స్టార్ట్ చేసి 10 kg ఎక్స్ట్రాగా నెక్స్ట్ సెట్లలో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది రివర్స్ అనమాట. అదే మిషన్ని రివర్స్ వేసుకొని చేస్తాం. ఇందులో మనం చెప్పినట్టు 200 kg 220 kg బేసి చేసే వర్కౌటే కాదు ఇది అసలుకు. ఓన్లీ 10 kg లేదంటే 20 kg నెక్స్ట్ సెట్లో కొడతా. అంతకు మించి ఎక్కువ కొట్టలేను. నా బాడీ నాకు సహకరించలేదు కూడా. ఒకసారి మీరు కూడా ఇట్లాంటి రివర్స్ వర్కౌట్ ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. నేను బాగా గమనిస్తున్నా లాస్ట్ 2-3 months నుంచి జిమ్కు ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారంటే పెద్ద బాడీ బిల్డర్ వస్తున్నారు అనమాట. వచ్చి రాగానే సొక్కాలు ఇప్పుకోవడము, బైసెప్ చూసుకోవడము, బ్యాక్ చూసుకోవడము. ఎందుకురా బాయ్ ఆత్రము? ఒక 6 months వెయిట్ చేయండి. మంచిగా డైట్ వేసుకొని మంచి వర్కౌట్లు చేసుకొని బాడీ వచ్చిన తర్వాత సొక్కాలు ఇప్పుకోండి. సొక్కాలు ముందుగానే ఇప్పుకుంటే మీరే జనాల ముందర సులకన అవుతారు, అవహేళన కూడా చేస్తారనమాట. చూసుకోండి కొంచెం. యువతల మనుషులు ఎట్లంటారు, సమాజం ఎట్లంది అని వచ్చి రాగానే సొక్కాలు ఇప్పుకుంటే మీకేరా భయ పరువు పోయేది. ఇప్పుడు నేను చేస్తుంది డంబుల్తో హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ని టార్గెట్ చేస్తున్నాను అనమాట. ఇది లాస్ట్ టైం నేను మిషన్తో కూడా టార్గెట్ ఎలా చేయాలనేసి చూపించినాను. నెక్స్ట్ 2 పక్కన పెట్టి చూపిస్తాను, మిషన్తో డంబుల్తో. ఒక 1 week మిషన్తో చేస్తే నెక్స్ట్ వీక్ వచ్చేసి డంబుల్తో చేస్తా కంపల్సరీ. మీరు కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ వర్కౌట్ని చాలామందికి బ్యాక్ మీద లోడ్ అవుతుందన్నమాట వెయిట్. అట్లా లోడ్ అవ్వకూడదు. ఈ వర్కౌట్ గ్లూట్స్ కింద నుంచి హ్యామ్స్ట్రింగ్ కల్స్ అనేటివి జాయిన్ అవ్వాలి. నడవన షార్ట్స్ పెట్టుకోకుండా అన్ని లెంతీ వీడియోలు పెడుతున్నాయి బ్రో. కొంచెం ఓపిక చేసుకొని చూడండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మనము షేర్ చేయాలంటే షార్ట్స్లో షేర్ చేయలేము. వర్కౌట్ కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫామ్ అనేది పర్ఫెక్ట్ పడుతుంది అని చూపించాలంటే లాంగ్ వీడియోలో మాత్రమే చేయగలం అనమాట. లెగ్ రోజు మీరు కూడా ఒకసారి స్టమక్ చేసి చూడండి ఎంత గట్టిగా పడుతుందో. ఇది లోయర్ ఆప్స్ కోసం నేను ట్రై చేస్తాను అనమాట. ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఎక్కువ స్వింగ్ అవుతుంటుంది బాడీ. ఎక్కువ స్వింగ్ కాకుండా స్టడీగా లోయర్ ఆప్స్ని గట్టిగా పెట్టుకొని లైట్గా క్రంచ్ చేస్తూ పైకి వచ్చినప్పుడు ట్రై చేయండి. బాగా మంచి రిజల్ట్ ఇచ్చే వర్కౌట్లో ఇది 1 వర్కౌట్ అనమాట. ఇది వచ్చేసి సపోర్ట్ లేకుండా చేస్తాను చూడండి, మీరు గమనించండి. మా నెక్స్ట్ వీడియో సపోర్ట్తో చేస్తాను అనమాట. ఇది అప్పర్ యాప్స్కు చేసేది. చాలా ఒబ్బిగా ఉండేటోళ్ళు ఇలా లేయాలంటే లేయలేరు అనమాట. కాబట్టి ఇదో ఇలా రాడ్కు కాళ్ళని సపోర్ట్ చేసుకొని కొంచెం ఒబ్బిగా లావుగా ఉన్న వాళ్ళు ఇలా చేయండి. అప్పర్ యాప్స్కి పొట్ట తగ్గడానికి మంచిగా ఉపయోగపడే వీడియో అని చెప్పవచ్చు అనమాట. ఇలాంటి వీడియోలు నేను మరికొన్ని మీకు షేర్ చేయాలంటే ఈ వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల 10 మందికి వీడియో అనేది